నమస్తే, నా పేరు రవికిరణ్. మీరు చూస్తున్నది మన్నే ముచ్చట్లు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా నుంచి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నారాయణపూర్ జిల్లాలోని సోన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల అలాగే కాకూర్ అటవీ ప్రాంతాల్లో ఒక ఎన్కౌంటర్ జరిగినట్లయితే సమాచారం అందుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా, మిగతా వారు కొంతమంది గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఏంటి అనేది మనకున్న సమాచారం ప్రకారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్తో పాటుగా మరికొందరు మావోయిస్టు కీలక నేతలు కాకూర్ టేకుమట్ల అటవీ ప్రాంతాల్లోని సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే పక్కా సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు శనివారం ఉదయం అక్కడికి చేరుకొని అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా ఆ భద్రతా బలగాలను చూసినటువంటి మావోయిస్టులు ఎదురుకాల్పులు ప్రారంభించారని, ధీటుగా భద్రతా బలగాలు సమాధానం ఇవ్వడంతో కొంతమంది మావోయిస్టులని కోల్పోయి వాళ్ళు మిగతా పోలీసులకు చిక్కకుండా ఉన్నటువంటి మిగతా మావోయిస్టులు సమీపంలోని అటవీ ప్రాంతానికి పారిపోయారని చెప్పేసి ప్రాథమిక సమాచారం. బోర్గన్తో పాటుగా పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. దీంతోపాటు ఈ ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు చెందినటువంటి రాష్ట్ర బలగాలు ప్లస్ కేంద్ర బలగాలు కూడా ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా బస్తర్ ఐజీ సుందర్ రాజన్ ధృవీకరించారు. 2004వ సంవత్సరం మావోయిస్టులకు కలిసి రాలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే 2004 జనవరి నెల నుండి ఇప్పటి వరకు పలు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సభ్యులను కోల్పోతూనే ఉంది. ఆ కోల్పోయిన సభ్యుల్లో కొందరు అగ్రనేతలు కూడా ఉన్నారు. అయితే గత 2 నెలలుగా మాత్రం ఎన్కౌంటర్లు భీకరంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న జరిగినటువంటి ఎన్కౌంటర్, కాకూర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కొంతమంది ముఖ్యులను కోల్పోగా, తర్వాత అక్టోబర్ 4వ తారీఖున అబుజ్మడ్, తుల్తూరి, నెందూర్ ఎన్కౌంటర్లో కూడా ఒక 31 నుండి 35 మంది మావోయిస్టులు, అందులో కొంతమంది అగ్రనేతలు కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇలా వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ పార్టీ కీలక నేతలతో పాటు క్యాడర్ను కూడా కోల్పోతుండడంతో ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ఒక సందిగ్ధావస్థలో ఉన్నదనే చెప్పవచ్చు.